నెక్స్ట్ వచ్చేసి అదర్ నేమ్ ఫర్ నల్ సెట్ ఈజ్, నల్ సెట్కు అదర్ నేమ్ ఏంటిది? ఇందాక చెప్పినా కదా మీకు, గుర్తొస్తుందా? వాయిడ్ సెట్, వాయిడ్ సెట్ అంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంటీ సెట్ అని కూడా అంటాం. నల్ సెట్కి పేర్లు ఏంటి? నల్ సెట్, ఎంటీ సెట్, ఎంటీ సెట్, తర్వాత నెక్స్ట్ వాయిడ్ సెట్, వాయిడ్ సెట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 92 ద సింబల్. సో మీన్స్, దాని మీన్, ఈ సింబల్ ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటాం? మామూలుగా ఇట్లుంటే ఈక్వల్ అది ఇది అని అంటాం కదా, ఇది సింబల్ ఏమంటాం? గ్రేటర్ కాదు, గ్రేటర్ అంటే ఇట్లా, ఈక్వల్ అంటే ఇట్లా, ఇంప్లాయీస్, దీన్ని ఇంప్లాయీస్ అంటాం, అన్ఈక్వల్ అంటే ఈ విధంగా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద యూనివర్సల్ సెట్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై. సో ఏమన్నాడు? ద యూనివర్సల్ సెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. సో యూనివర్సల్ సెట్ అంటే ఈ విధంగా, ఇది ఆన్సర్, రైట్ ఆన్సర్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అది నోటెడ్ కావాలి మీకు. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెటే అవుతుంది. ఎందుకంటే ఎంటీ సెట్ అంటే ఏమీ ఉండవు కదా, ఏమి ఉండని సెట్ అన్ని సెట్లకు కూడా సబ్సెటే అవుతుంది. ఓకేనా? ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. వన్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అనే స్టేట్మెంట్ ఎట్లా గుర్తుంచుకుంటామో, ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. మరి ఏ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ, చూసిండ్రా? ఏ నంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఎందుకు? చూడండి, 1 2 తీసుకుందాం. ఏలో ఉన్నాయన్నీ ఏలోనే ఉంటాయి కదా ఖచ్చితంగా, బీలో ఉన్నాయన్నీ బీలో ఉంటాయి కాబట్టి సబ్సెట్ అవుతుంది. సో మీకు నంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాసుడు కూడా మీకు ఎక్సర్సైజ్లో ఉంటుంది ఆ కాన్సెప్ట్. ద స్టేట్మెంట్ దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ ఏ దట్ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ బి ఈజ్ సింబాలికల్లీ. ఏమంటుంది ఇక్కడ? దెర్ ఈజ్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ ఏ దట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బి. ఏలో ఉండాలి కానీ బీలో ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఏలో ఉండే ఎలిమెంట్ బీలో లేకపోతే ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. సబ్సెట్కి ఆపోజిట్ నాట్ సబ్సెట్. ఏలో ఉంటే బీలో, ఏలో ఉన్నాయి బీలో ఉంటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాట్ సబ్సెట్ సెలెక్ట్ చేసుకోండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 97. ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ యాడ్ అంటే బేసిస్ సంఖ్యలు, దెన్ నంబర్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు. సో వాట్ నంబర్ ఆఫ్ పీలో ఉంటాయా? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాం. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అన్నాడు ఇక్కడ. అట్లాంటి ఇది రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫాము. ఇట్లా వస్తాయో చూద్దాం పాసిబిలిటీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే +or-2 ఈవెన్ నెంబరే వస్తుంది. కాబట్టి ఆడ్ నెంబర్ అయ్యేటి లేవు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? పీలో ఎట్లాంటి ఎలిమెంట్స్ ఉండయి. ఎలిమెంట్స్ ఉంటే సో దట్ ఈక్వల్స్ టు ఎంటీ సెట్. నంబర్ ఆఫ్ పీ ఏమవుతుంది నాన్న? నంబర్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు 0. ఏముండే కాబట్టి నథింగ్. 0 అనేది ఎలిమెంట్ ఉండదు. ఇలా ఏమీ లేని దాన్ని మనం ఏ నెంబర్ తోటి చూపెడతాం? 0, నథింగ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 98. కార్డినల్ నెంబర్ ఆఫ్ నల్ సెట్ ఈజ్. నల్ సెట్కి కార్డినల్ నెంబర్ ఇందాక అనుకున్నాం కదా, ఏంటిది? వాట్ ఈజ్ ద కార్డినల్ నెంబర్? ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్, వాయిడ్ సెట్. కార్డినల్ నెంబర్ ఆఫ్ అంటే నంబర్ అనేది రాసినప్పుడు 0 అని పెట్టాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి 99. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 5, 6, 7, 8, 9. ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? కార్డినాలిటీ ఇచ్చింది కదా ఇక్కడ, కొంచెం సింపుల్ క్వశ్చన్. సో కార్డినాలిటీ 1 2 3 4 5 6. 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్? ఏది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది? ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏం చెప్పినా లాస్ట్ నెంబర్ మనకు తెలియవద్దు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్టయితే, ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్టయితే 1, 2, 3 డాష్ డాష్ 100 ఇచ్చిండు.
సో ఇది ఫైనైట్ సెట్, లాస్ట్ నంబర్ 100 అని తెలిసింది. సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్, ఇది ఫైనైట్ సెట్ నాన్న, ఫైనైట్. మరి సెకండ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 4 డాష్ డాష్ ఇన్ఫినిటివ్. సో ఇది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 2. ఇది కూడా ఫైనైట్ సెట్. ఆల్ ద అబవ్ అనేది రాంగ్ ఆప్షన్. ఓకేనా.